హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోన్స్ అయితే కడగక ముందు వాటర్లో లేనప్పుడు ఎలా ఉన్నాయో చూశారు. వాటర్లో ఉంచిన తర్వాత ఈ స్టోన్స్ ఎలా ఉన్నాయో మీరైతే ఇప్పుడు చూశారు. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. మేము వర్షాకాలంలో ఈ రాళ్ళ కోసం పోయినప్పుడు వర్షాలు ఉండటం వల్ల ఈ విధంగా మెరుస్తూ ఉన్నాయి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ చూసినప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలా ఉన్నాయి. ఇది రేగులగడ్డ దగ్గర దొరికినటువంటి స్టోన్స్ ఇవి, పక్కన ఉన్నటువంటి బీడుభూమి దగ్గర. రేగులగడ్డ ఎక్కడ అంటే మన పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ దాటిన తర్వాత చెన్నై పలవూరులో వచ్చే రూట్లో వచ్చి ఈ రేగులగడ్డ అనేది వస్తుంది. రైట్ సైడ్లో బీడుభూమిగా వెతికాం. ఈ స్టోన్ చూడండి, ఇది అడిగుప్పుల్లో వెతికినటువంటి స్టోన్. ఇది అడిగుప్పుల్లో నేను ఈ వీడియోలో ఈ స్టోన్ అయితే చూపించాను ఫ్రెండ్స్. ఇది అప్పుడు ఎర్రటి మట్టి దీని మీద చాలా ఉండింది. ఇది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీళ్ళల్లో వేసి మనం బ్రష్ చేసుకునేది ఉంటుంది కదా పళ్ళకి, ఆ బ్రష్ తోటి క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఇది క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా చాలా చక్కగా అందంగా కనబడుతూ ఉంది. దీన్ని బ్రష్ చేశాను, ఎటువంటి రిజల్ట్ లేదు దీనికి. ఇది అయినా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇదే కాదు అంటే ఇంకెంత మంచి స్టోన్ వెతకాలన్నది మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఈ స్టోన్ అడిగుప్పల, పల్నాడు జిల్లా అడిగుప్పలు దాటిన తర్వాత నిదానమ్మ అమ్మవారి టెంపుల్ అనేది వస్తుంది. ఆ టెంపుల్కి ఎదురుగా ఉన్నటువంటి కొండ, పొలాలు అవన్నీ కనబడతాయి. నిదానమ్మ అమ్మవారి టెంపుల్ ఎదురున్నటువంటి కొండ పక్కన ఉన్నటువంటి పొలాల్లో మనం వజ్రాల అన్వేషణ చేశాము. అక్కడికి 2-3 తప్పనిచ్చి ఎవరు అక్కడికి వెళ్ళరు. నేనైతే అంత దూరం ప్రయాణం చేసి ఈ స్టోన్స్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్. ఇది ఉన్న దాంట్లో చాలా బెటర్గా ఉంటుంది ఈ స్టోన్ అయితే. దీని మీద ఉన్నట్టు గుర్తులు మెల్లగా చూపిస్తూ ఉన్నాను మీకు. ఈ రాయిని పదేగా ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇంత అందంగా కనబడే ఈ స్టోన్ ఇది కూడా ఏమాత్రం 2-3 పాయింట్ల కన్నా ఎక్కువ పాయింట్స్ రాలేదు అంటే మనం వెతికిలాడే వజ్రాల అన్వేషణలో ఇంతకన్నా మంచి స్టోన్ అనేది వెతకాలి. పల్నాడు జిల్లా అడిగుప్పల దాటిన తర్వాత అమ్మవారి టెంపుల్ వస్తుంది, నిదానమ్మ అమ్మవారి టెంపుల్. అక్కడ ఈ వజ్రాల అన్వేషణలో మనకు దొరికినటువంటి ఈ స్టోన్ అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చదువు లేకపోవటం వల్ల నాలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోస్ చేయటం చాలా అవసరం లేదనిపిస్తూ ఉంది. ఊరు పేర్లు పలకటం కూడా తెలియదు మనకి. ఒక మంచి పెద్ద సముద్రంలో అయితే ఒక కాలు అయితే పెట్టున్నాము. వెనక్కి వెళ్ళాలా లేదా ముందుకు వెళ్ళాలా అనేది మీ మంచితనంతో ఉంటుంది. చూడండి, ఈ స్టోన్ ఏదన్నా వాటర్ ఉందేమనేసి దాన్ని తుడిచి మీకు పుట్టినేలు చూపిస్తూ ఉన్నాను. దాని మీద వాటర్ అయితే లేదు. ఇలా వాటర్ దాని మీద వేసి క్లీన్ చేసి ఇప్పుడే ముంచి తీసినట్టుగా ఉంది అది స్టోన్ చూసేదానికి. మనమైతే వాటరు దాన్ని ఇప్పుడు తడిపింది కూడా ఏం లేదు, అసలు క్లీన్ చేసింది అయిపోయిన తర్వాత దాన్ని పట్టుకొని మీకు చూపిస్తున్నాను. తేమ అనేది ఉంటే మన చేతులకి, వేలకి, ఫింగర్స్కి తేమ అనేది ఉంటుంది, మనం దాన్ని గమనించుకోగలుగుతాం. తేమ లేకుండానే అంత నీట్గా కనబడుతుంది. ఎవరైనా యూట్యూబ్ చేసుకోవాలనుకుంటే మంచిగా చదువుకున్న వాళ్ళే చేసుకుంటాం. అలాగా చదువు లేకుండా ఉండేవాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేయమాకండి. ఎందుకంటే ఊరి పేర్లు పలకటం రాకుండా నాలాగా ఉండేవాళ్ళు చేసుకోమాకండి. ఎందుకంటే నేను అదే చెప్తాను మీకు. కొంచెం ఎవరైనా ఎంకరేజ్ చేస్తే బాగానే ఉంటుంది ముందుకెళ్ళాలని. ఎవరైనా డిసప్పాయింట్గా మనకి బాధ కలిగించేలాగా ఉంటే
అసలు అటువైపు చూడాలనే ఆలోచన కూడా ఉండదు. తెలిసి తెలియక ఏదో ఒక అడుగు పెట్టేస్తున్నాము. చూడండి, తేమ అయితే లేదు, వాటర్ ఆ స్టోన్ మీద ఉన్నట్టే కనబడుతుంది. ఇది ఫ్రెండ్స్ నేను మీతో చెప్పాలనుకుంటుంది. ఇది అయితే వజ్రం కాదు, ఒక క్రిస్టల్. ఇది ఇలాంటివి నేను ఫారెన్ వీడియోస్లో చూసినప్పుడు ఇలాంటి స్టోన్స్ చాలా అందంగా చూపిస్తూ ఉంటారు వాళ్ళు. అందువల్లే నేను ఈ స్టోన్ మీకు చూపించి ఇంతకన్నా బెటర్ స్టోన్ అనేది వెతకండి అనేది చెప్తున్నాను ఈ వీడియో ద్వారా మీకు. ఎవరైనా చదువుకోకుండా ఇలాంటి రాళ్ళ కోసము లేదంటే ఏదైనా పని కోసమో సంపాదన కోసం పోయే వాళ్ళకి మీరు టైంపాస్కైనా ఏమంటారు ట్యూషన్ కన్నా వెళ్ళండి. టైంపాస్ కాదు, సారీ, చదువుకోలేకపోయే స్థితిలో మీరు ఉండి పనికి వెళ్ళి చదువుకోవాలనే ఆలోచన ఉంటే కనీసం ట్యూషన్కైనా వెళ్ళి మీ యొక్క చదువుని ప్రారంభించండి. ఓకేనా? మనకి తెలుగు మాట్లాడటం కూడా రాదనమాట. మనం చేసేది రాడ్ బెండింగ్ వర్క్. ఈ పనుల్లో మనం మాట్లాడే భాష వేరే ఉంటుంది. దీనివల్ల మీకు నేను సరిగా తెలుగు కూడా సరిగా మాట్లాడలేకపోతున్నాను. తప్పుగా ఏదన్నా మిమ్మల్ని బాధ పెట్టే వీడియోస్ చేసి నా వల్ల మీకు ఇబ్బంది కలిగే ప్రయాణాలు వీడియోస్ చూసి నా వల్ల మీరు నష్టపోవటం ఏదైనా జరిగితే నన్ను మన్నించండి. జస్ట్ టైంపాస్కే చూడండి అని నేను ఫస్ట్ నుంచి వీడియోస్లో చెప్తున్నాను. నా మాట మీరు ఆలోచిస్తున్నారో లేదనేది నాకైతే తెలియదు. వీడియోస్ చూసి వెంటనే అడ్రస్ అడిగేస్తున్నారు. అసలు వీడియో పూర్తిగా వింటేనే కదా అడ్రస్ మీకు తెలుస్తుంది. ఓకేనా? ఈ స్టోన్ అడ్రస్ చెప్తున్నాను. ఇంతకన్నా మంచి స్టోన్ మీకు దొరుకుతుంది అనుకుంటేనే వెళ్ళండి. వజ్రాలు దొరికే మన ఆంధ్రప్రదేశ్లో జొన్నగిరి వజ్రకరూరులోనే వజ్రాలు అన్వేషణ చేసే వాళ్ళకి తలరాత ఉంటేనే దొరుకుతుంది. అంటే భగవంతుడి దయ ఉంటేనే దొరుకుతుంది స్టోన్ అనేది, వజ్రం అనేది. అది భగవంతుడి దయ లేకపోతే లేదు. మన అదృష్టం అనమాట. అది మన తిన్న రాత ఉంటే మనకి వస్తుంది. అది నేను పదే పదే చూపిస్తూ ఉన్నాను. స్టోన్ మీద వాటర్ అయితే లేదు అనేసి, ఫింగర్కి ఎటువంటి వాటర్ లేదని చూపిస్తున్నాను అనమాట. ఊరు పేర్లు చెప్పడం రాకుండా నాలాంటి వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. లొకేషన్ ఒక చోట ఉంటే ఊరు పేరు పక్కన ఉండే పెద్ద ఊరు ఏదైతే ఉంటుందో ఆ ఊరు పేరు చెప్పడం నాకు స్టార్టింగ్ నుంచి అలవాటైంది. తర్వాత నిదానంగా తెలుసుకున్నాను మీరిచ్చే ఒక సపోర్ట్ వల్లే. ఓకే ఫ్రెండ్స్, మీరు నా వల్ల నష్టపోయినా బాధపడ్డా నన్ను క్షమించగలరు. చదువుకున్న వాళ్ళు మాత్రమే యూట్యూబ్ చేయండి. చూడండి, ఇవి కూడా పల్నాడు రేగులగడ్డ సైడ్ దొరికాయి మాకు. కానీ ఈ స్టోన్స్ నాకు కాదు దొరికింది, మా బ్రదర్కి. అతను ఇంత మంచి స్టోన్స్ వెతికిన ప్లేస్కి మేము నెక్స్ట్ వెళ్ళాలనుకుంటున్నాం. ఇలాంటి స్టోన్స్ ఉన్నాయన్న అని చెప్పాడు. మరి ఇలాంటి స్టోన్స్ ఉండే ప్లేస్లో వజ్రాలు ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. మీరు లేదు అంటే ఆ ప్లేస్కి నేను వెళ్ళను. మీ విలువైన మెసేజ్ సమాచారాన్ని యూట్యూబ్లో నాకు చేయగలరు. చూడండి, ఎంత అద్భుతమైన ప్లేస్. కృష్ణానది ఇది. చూడండి, ఎంతో ఎత్తైన గట్టు మీద ఉండి తీశాను. ఇలా ఉంటుంది ప్లేస్. కృష్ణానది పరివాహక ప్రాంతం ఇది. మనకి దొరికినటువంటి ఆ ప్రాంతంలో స్టోన్ ఇది కూడా మా బ్రదర్కి దొరికింది. ఇది వజ్రం అని, ఇది క్రిస్టల్ అని చెప్పట్లేదు. మేము వెళ్ళిన ప్రాంతంలో మాకు ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయని మీతో పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు నా మాటని గమనించుకోగలరు. చూడండి, వజ్రం అనేది ఇలా ఉంటుంది. మీరు ఆల్రెడీ ఈ స్టోన్ వీడియోలో చూస్తున్నారు, అయినా కూడా మళ్ళీ మీకు చూపిస్తాను అన్నమాట. వజ్రం అనేది ఇలా ఉంటుంది. కానీ మేము చూపించే స్టోన్స్ వజ్రాలు కాకపోయినా ఎందుకు చూపిస్తామంటే మాకు ఆ ప్రాంతంలో దొరికిన స్టోన్స్ని మీకు పరిచయం చేస్తున్నాము. అది క్రిస్టల్ కావచ్చు, సూదుగుక్కరాయి కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను చేసే వీడియోలో మీకు
నాకు ఆ ప్రాంతంలో దొరికినటువంటి స్టోన్స్ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఇది గమనించగలరు. నాకన్నా చాలా మంచిగా వీడియోస్ చేసి మీకు చాలా విలువైన మెసేజ్, మంచి సమాచారాన్ని అందజేసే యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు. దయచేసి అలాంటి వాళ్ళ వీడియోస్ చూడండి, ఓకేనా? మీకు ఇబ్బంది కలిగితే నా వీడియోస్ స్కిప్ చేసేయండి. దయచేసి చూడమాకండి నా వీడియో. అందరూ వీడియోస్ చూడండి, ఫాలో అయిపోండి, లైక్ చేయండి. అందరూ చెప్పుకునే నేను చెప్తున్నాను అనమాట, ఓకేనా? మీకు ఇబ్బంది కలిగితే నా వీడియోస్ చూడమాకండి. ఇబ్బంది లేదు, చూస్తామనుకునే వాళ్ళు చూడండి. నా సబ్స్క్రైబర్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ విధంగా.